లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అండమాన్ తీరంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీగా డ్రగ్స్ ని పట్టుకుంది. ఫిషింగ్ బోట్ నుంచి 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబట్టడం ఇదే తొలిసారి అని సమాచారం. అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత అంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోస్ట్ గార్డ్ సిబ్బంది భారీగా డ్రగ్స్ని పట్టుకుంది. ఫిషింగ్ బోట్ నుంచి 5 టన్నుల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఇదే తొలిసారి అంటూ అండమాన్ కోస్ట్ గార్డ్స్ చెప్తున్నారు. కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇది భారీ మొత్తంలో సీజ్ చేయబడ్డ డ్రగ్స్గా దీన్ని చూస్తున్నారు. అండమాన్ తీరంలో ఈ డ్రగ్స్ పట్టుబడింది. ఫిషింగ్ బోట్లో దీన్ని పట్టుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఎక్కడి నుంచి ఇది వచ్చింది, ఎటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది, సో ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే అప్డేట్స్ మాత్రం ఇంకా రావాల్సింది. రైట్, అండమాన్ తీరంలోని కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్న భారీ డ్రగ్స్ సంచలనం రేపుతోంది. ఫిషింగ్ బోట్ నుంచి దాదాపు 5 టన్నుల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ ఎత్తున ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తోంది, దీన్ని ఎక్కడికి తరలిస్తున్నారు అనే సమాచారం ఇంకా రావాల్సి ఉంది. దీని వెనక ఎవరు ఉన్నారు అనే సమాచారం కూడా తెలియాలి. అయితే కోస్ట్ గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబట్టడం ఇదే తొలిసారి అంటూ అండమాన్ కోస్ట్ గార్డ్స్ సంచలనమైన వార్త చెబుతూ ఉన్నారు. 5 టన్నుల డ్రగ్స్ని కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఒక ఫిషింగ్ బోట్లో 500 టన్నుల డ్రగ్స్ని తీసుకెళ్తున్నారు అంటే సో ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా, లేదంటే ఇదే ఫస్ట్ టైమా అనేది కూడా తేలాలి. మొత్తానికి ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడ్డం మాత్రం అండమాన్ కోస్ట్ గార్డ్ చరిత్రలో మునిపెన్నడూ లేదు, ఇదే మొదటిసారి అని చెప్తున్న ప్రస్తుత పరిస్థితి. ఈ సీ కోస్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ సరఫరాకు వీటిని సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకుంటూ ఉండడం కూడా మనకు తరచూ కనిపిస్తోంది. ప్రస్తుతం అండమాన్ కోస్ట్ గార్డ్ దగ్గర నుంచి, అండమాన్ నుంచి ఇలాంటి వార్త రావడం మాత్రం నిజంగా మొదటిసారి అని చెప్పాలి. దాదాపు 500 టన్నుల మాదక ద్రవ్యాల్ని తరలించే పనిలో పట్టుబడ్డ ప్రస్తుతం పరిస్థితి. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ ఇస్తారు. నరేష్, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సముద్ర తీరంలో డ్రగ్స్ కలకలం అనేది భారీ ఎత్తున పెరిగిపోతుంది. అందులోనూ ఇప్పుడు చూసిన అమౌంట్ ఏదైతుందో 5 టన్నుల డ్రగ్స్ అనేది సాధారణమైన విషయం కాదు. అది కూడా అండమాన్ తీరంలో దొరకడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇప్పటి వరకు చాలా వరకు రోడ్డు మార్గాన, అదేవిధంగా మొట్టమొదటిగా ప్లేన్స్ వరకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే కస్టమ్స్ అధికారుల తనిఖీలు భారీగా పెరిగిపోయాయో కొంతమంది డ్రగ్స్ ముఠా సభ్యులు ఈ విధంగా సముద్రం అడ్డాగా చేసుకొని సముద్ర తీరాన్ని కూడా ఈ విధంగా డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారు. ఏకంగా 5 టన్నుల ఈ డ్రగ్స్ ని పూర్తిగా కూడా ఫిషింగ్ సంబంధించిన వెళ్తున్న బోట్స్ ద్వారా ఈ సరఫరా చేసినట్లుగా కోస్ట్ గార్డ్ అధికారులకు మొట్టమొదటిగా సమాచారం అందింది. సమాచారం అందులో భాగంగానే ఆ ఫిషింగ్ బోట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఫిషింగ్ బోట్ తనిఖీలు చేశారు. అందులో ఒక్కసారిగా కోస్ట్ గార్డ్ చరిత్రలోనే కనీవిని ఎరువు విధంగా పూర్తిగా 5 టన్నుల డ్రగ్స్ ను కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు కూడా కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసినా సరే సాధారణ మొత్తంలో చాలా తక్కువ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. అదేవిధంగా పూర్తిగా కూడా వారికి సమాచారం వచ్చినప్పటికీ ఆ సమయానికే అక్కడ నుంచి కంటైనర్ మిస్ అవడం కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి వేరే పోర్టుకు వెళ్ళిపోవడం కావచ్చు, అలాంటి చోటు చేస్తున్నాయి. కానీ పక్కా సమాచారంతో కోస్ట్ గార్డ్ అధికారులు ఈ విధంగా తనిఖీలు చేయగా 5 టన్నుల డ్రగ్స్ దొరికింది. అయితే ఈ వార్త విన్న తర్వాత సముద్ర గర్భంలో కేవలం మత్స్య సంపదే కాదు, సముద్రం పైన తేలాడుతూ ఈ విధంగా డ్రగ్స్ మాఫియా కూడా భారీ ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు జరుపుతుందని కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఎందుకంటే చాలా వరకు ప్రైవేట్ పోర్ట్లు వల్ల ఈ విధంగా డ్రగ్స్ ను కంటైనర్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫిషింగ్ బోట్స్ ఏవైతే ఉంటాయో ఆ బోట్స్ ద్వారా డ్రగ్స్ మాఫియా చాలా వీలుగా చేసుకొని అక్కడి నుంచి ప్రైవేట్ పోర్ట్స్ కి వీటిని తరలించి తర్వాత వివిధ నగరాలకు, ఆ ప్రధాన నగరాలకు డ్రగ్స్ ను తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీనిలో పూర్తిగా కూడా కోస్ట్ గార్డ్ అధికారులకు వచ్చిన సమాచారం చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలాంటి తరుణంలోనే ఆ ఫిషింగ్ సంబంధించిన బోటు ఎవరిది, ఎంతమంది మత్స్యకారులు మన వెళ్తున్నారు, అంటే దానికి సంబంధించి డ్రగ్స్ మాఫియాకి సంబంధించిన సభ్యులు ఎవరైనా దొరికారన్న విషయాన్ని ఇంకా పూర్తిగా తెలియాల్సింది. నరేష్, అది ఎన్ని బోట్స్లో ఈ 5 టన్నుల డ్రగ్స్ అంటే కనుక దాదాపు 5,000 కిలోగ్రామ్స్. సో ఏ రకంగా తీసుకెళ్తున్నారు? సో పక్కా సమాచారంతోనే పట్టుకున్నారని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది క్లూ?
అలాగే ఎటువైపుగా దీన్ని పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఏమైనా సమాచారం ఉందా? మరి ఒక్కసారి సముద్ర మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత వారు వీలును బట్టి, ఎందుకంటే ఎక్కడైనా సరే తనిఖీలు జరుగుతాయని ముందు సమాచారం, అంటే కోస్ట్ గార్డ్ అధికారులకు డ్రగ్స్ వస్తున్నాయని సమాచారం ఎలా ఉంటుందో అదే విధంగా ముందుగా అధికారులు కానీ నేవీ అధికారులు కానీ ఎవరైనా సరే తనిఖీలు చేస్తారని ఈ డ్రగ్స్ మోటార్ కూడా ముందుగా సమాచారం ఉంటుంది. ఇలాంటి తరుణంలో వారి మార్గాన్ని కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. అయితే మొట్టమొదటి అధికారులు తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేసిన తర్వాత విచారణలో మొట్టమొదటి చేసిందే అసలు ఈ ఫిషింగ్ బోట్ ఎవరిది, ఫిషింగ్ బోట్ ఏ సముద్ర మార్గం తిన్నా కూడా వస్తుందని గవర్నమెంట్ దర్యాప్తు చేశారు. కానీ ఇది ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం కేవలం అండమాన్ తీరంలో మాత్రమే దొరికిందని, ఇది ఎటువైపు వెళ్తుంది, అదేవిధంగా వీరికి ఎవరి ఈ కంటైనర్ పూర్తిగా కూడా ఏదైతే సరుకు మొత్తం ఈ ఫిషింగ్ హార్బర్ సంబంధించి 5 టన్నుల సరుకును దాచాలంటే ఒక్క బోట్ లో జరిగే ప్రసక్తే లేదు. దీనికి సంబంధించిన వెనకాల గస్తీ కావడానికి కొంతమంది మీడియేటర్లు కూడా, ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఉంటారో వారు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఇది ఏ దేశానికి సంబంధించిన డ్రగ్స్, ఏ దేశానికి తరలిస్తున్నారు, ఏ పోర్టుకు వెళ్తుంది, ఆ పోర్టు నుంచి ఎవరు వచ్చి వీటిని తీసుకుంటారనే కోణంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకా పూర్తిగా కూడా దర్యాప్తులో భాగంగా కోస్టల్ అధికారులు దర్యాప్తు చేసిన తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి. ఆల్రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.